Welcome to Employment Today, your trusted source for the latest updates on educational opportunities and job openings for your professional career growth. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి సంస్థల్లో ఉద్యోగాల నియామకాలు చాలా కాలంగా జరగలేదు. వీటికి సంబంధించి సిబ్బంది కొరత కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సేవల్లో లోపాలు అధిగమించడం కోసం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా పోస్టుల భర్తీకి త్వరలో నియామక ప్రకటన జారీ చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ట్రాన్స్కో, జెన్కో, అలాగే డిస్కమ్స్ అంటే ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఈపీడీసీఎల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాన్యువల్ జాబ్ క్యాలెండర్లో ఈ ట్రాన్స్కోకి సంబంధించి, జెన్కోకి సంబంధించిన ఖాళీలను భర్తీ చేయడం కోసం వేకెన్సీస్ పొజిషన్ని సేకరిస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రెగ్యులర్ పోస్టులోనే డైరెక్ట్గా నియమిస్తారు. అయితే ఇక్కడ ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వీటికి సంబంధించిన వివరాలు చూస్తే మొత్తం 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఏపీ ట్రాన్స్కోలో 200, ఏపీ జెన్కోలో 100, ఏపీ ఎస్పీడీసీఎల్లో 134, ఏపీ సిపిడిసిఎల్లో 60, ఏపీ ఈపీడీసీఎల్లో 135 ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేయడం కోసం ప్రత్యేకంగా రాత పరీక్ష, అలాగే దానికి సంబంధించినటువంటి ఫర్దర్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కండక్ట్ చేస్తారు. కాబట్టి బీటెక్ అలాగే డిప్లొమా హోల్డర్స్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ నియామకాలకు అర్హులు. కాబట్టి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి త్వరలో ముహూర్తం నిర్ణయిస్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది ఒక చెప్పదగినటువంటి సూచన. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీస్లో అధ్యాపక పోస్టుల భర్తీ కోసం కూడా నోటిఫికేషన్ తిరిగి ఇష్యూ చేశారు. గతంలో 2023లో ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించి అభ్యర్థి కట్టిన ఫీజును సర్దుబాటు చేసి తిరిగి ఇచ్చే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఒకవేళ 2023లో దరఖాస్తు చేసిన పోస్టులకే ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకుంటే పాత ఫీజు సర్దుబాటు చేస్తారు. కొత్త ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఒకవేళ తక్కువ పోస్టులో దరఖాస్తు చేస్తే అడిషనల్గా కట్టినటువంటి ఫీజుని వెనక్కి తిరిగిస్తారు. గతంలో కంటే ఎక్కువ పోస్టులు దరఖాస్తు చేసినట్టయితే అడిషనల్ ఫీజుని అభ్యర్థి చెల్లించాల్సి వస్తుంది. ఈ తాజా నోటిఫికేషన్ ప్రకారం సహాయాచార్యులు, అలాగే అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. 18/5/2026 నుంచి అప్లికేషన్స్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలని ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ప్రత్యేక వెబ్సైట్లో చూసుకుని మీ అర్హత నియమాలకు అనుగుణంగా అప్లై చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.